ఎదిన మమ్మల్ని సజీవులుగా మందిరంలో ప్రవేశించుట, నీ మందిరమునందు నివసించుకోవడం ధన్యులు వారి నిత్యమును స్తుతించు. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించడం నా దేవుని మందిర ద్వారములతో నాకు ఇష్టం. ద్వారపాలకునిగానైనా నన్ను ఉంచమని భక్తులు అడుగుతున్నారు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలిగి గుడి చేతులు నిత్యం సుఖం. మా అతిక్రమం గుడిచి పడమటి తూర్పు ఎంత దూరము, మా పాపను అంత దూరపరిచి సముద్రపు అగాధంలో పడవేసి ఈ దినం మమ్మల్ని సజీవులుగా జ్ఞాపకం చేసుకున్నాను. సజీవులే కదా నేను స్తుతిస్తాను. మరణమైన వారికి నేను కూర్చున్న జ్ఞాపకం లేదు. పాతాళంలో నీకు ఎవరు కృతజ్ఞత సూచించనిస్తారు. మనం నేను స్తుతించునా, నేను గోతిలోకి దిగినట్లు నా ప్రాణం వల్ల లాభమేంటి అని భక్తుడు 30వ కీర్తనలు అంటున్నాడు. 6వ కీర్తన ఇవ్వచ్చు. ఈ దినం సజీవులుగా ఉంచినందుకు పొదలకు చెల్లిస్తుంది. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, త్వరగా రానయ్యి క్రీస్తు యేసు వారి సర్వశక్తి గల నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చొని ఉదయకాల ఆరాధన గురించి అందరినీ ప్రేమగా ఆహ్వానిస్తూ ఉన్నాను. warm welcome to this devotional Telugu Catholic Church and service and greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరి క్షేమములు సమాధానం కలుగుగాక. ప్రభునందు మీకు ప్రియులారా, మీ అందరి క్షేమం తలస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఇంకేమైనా మీకు ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయగలరు. మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాము. ఈ దినము మరి మా ఇంటికి సమీపంలో పొరుగువారని చెప్పవచ్చు, మా కాలనీలో ఒక సహోదరి తను కిడ్నీ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నది. గత కొంతకాలం నుంచి వారు మా పరిచయం వాకింగ్లో. వారి భర్త శివ ఇక్కడ బెల్ట్ షాప్లో, మెషిన్ బెల్ట్ షాప్లో పనిచేస్తాడు. మరి భార్య లక్ష్మి ఈ దినం మన మధ్యలో ఉన్నది. ఆమెకి ఈ మధ్యలోనే 2 కిడ్నీలలో రాళ్ళు తీసేశారు, కానీ కొంత క్రియాటిన్ లెవెల్ ఎక్కువగా ఉన్నది. వారి కొరకు మేము కొంతకాలం నుంచి ప్రార్థిస్తూ వారిని వెంబడిస్తూ ఉన్నాము, పరామర్శిస్తూ పలకరిస్తున్నాం. వారి ఈ దినం మన మధ్యలో ఉన్నారు. వారు లేచినట్లుగా వారి కొరకు ప్రార్థిస్తాం. వారి భర్త శివ కూడా ఉంటే వారి కొరకు కూడా ప్రార్థిస్తాం. లక్ష్మి మన మధ్యలో ఉన్నది. తన కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. మరి క్రియాటిన్ ఎక్కువ ఉన్నదని తను బాధపడుతూ ఏడుస్తూ ఉన్నది. లేచి నిలబడి లక్ష్మి ఒకసారి. మరి వారికైతే వాక్యం తెలియదు, కానీ మనమే ప్రభు గురించి తెలియజేసి ఇంటికి వెళ్ళి మన సాక్ష్యం చెప్పి ప్రభువుని పరిచయం చేశాము. మనుషులను పరిచయం చేస్తే వాళ్ళు మర్చిపోతారు, కానీ ప్రభువుని పరిచయం చేస్తే ఎల్లకాలం అన్నమాట. తన కొరకు, తన స్వస్థత కొరకు ప్రార్థించండి. 2 కిడ్నీలలో చాలా కాలం తీసేశారు ఆ తిరుపతిలో. ఇప్పుడు 2 కిడ్నీలలో స్టెంట్స్ ఉన్నాయి. అవి 6 వారాల తర్వాత తీయాలని చెప్పారు. ఇప్పటికి దాదాపుగా 4 వారాలు అవుతుంది. 2 వారాల తదుపరి వారు ఆ స్టెంట్స్ తీసేసుకుంటారు. వారి కొరకు, వారి స్వస్థత కొరకు, రక్షణ కొరకు ప్రార్థించండి. నేను కూడా ఇప్పుడు ప్రార్థిస్తాను. సర్వశక్తి గల దేవా, మరి ఈ దినము సహోదరి లక్ష్మి దుఃఖ భార హృదయంతో నీ సన్నిధికి వచ్చి నా ఎదురు కూర్చోని ఎంత మాత్రము త్రోసివేయను అని సెలవించారు. వారు కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నప్పుడు రాళ్ళు తీసివేశారు. కొంత క్రియాటిన్ లెవెల్ కూడా ఎక్కువగా తను బాధపడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ వారి కొరకు స్వస్థత కోరుతున్నాను. అలనాడు ప్రతి వ్యాధి, ప్రతి రోగాన్ని మీరు బాగు చేశారు. కొంటి, గురుటి, మూగ, చెవిటి, జలోదర రోగము, పక్షివాయు, రక్తస్రావ రోగము, అన్ని వ్యాధులు విశ్వాసం నుంచి వారికి నేడు కూడా స్వస్థత కనిపిస్తున్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్యము సాధ్యము. ఆ సహోదరి కొరకు 2 కిడ్నీలను ముట్టండి, స్వస్థపరచండి. భర్త శివ కొరకు, కుమార్తె కుటుంబం, కుమార్తె కొరకు దీవెన దయచేయండి. రాబోయే దినాల్లో వారికి నీ వాక్యంలో రాయబడినట్టుగా రక్షణ కోరుకున్న వారికి రక్షణ సమీపంగా ఉన్నది. భూతిగంధంలో నివాసున్నారా, నా వైపు నుంచి రక్షణ పొందని నేనే దేవుడు, మరి ఏ దేవుడు లేడు. మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామంలో రక్షణ పొందవల్లి, కానీ ఆకాశం క్రింద భూమి మీద ఇవ్వబడిన ఏ నామంలో ఈ రక్షణ లేదు. అపోస్తుల కార్యం 4:12. ఈ ఉదయకాలం వారి కొరకు స్వస్థత, రక్షణ కోరుతూ సంపూర్ణమైన స్వస్థత, విడుదల, విశ్వాసం ప్రసాదించుకొని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ లక్ష్మి. దేవుడు నీకు మంచి స్వస్థత ఇస్తాడు. ప్రభునందు మిగిలి ప్రియులారా, ఈ దినం మనము లేఖన భాగం చదువుకున్నాము. ఈ దినం మనము ఒక వ్యక్తి గురించి మనము నేర్చుకుంటాము.
Turn your Bibles with me to the Apostle Paul has written to the Galatians chapter 1 verse 19. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం వైపు మీ దృష్టి ఉంచాలని కోరుతున్నాను. Letter of Paul to the Galatians chapter 1 verse 19. Already we have read, but once again. But I did not see any other apostle except James, the Lord's brother. తెలుగులో అయితే అతన్ని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము సూచింది. ఈయన ఎవరట? ప్రభు యొక్క సహోదరుడట. ప్రభువు సహోదరులు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. వారి పేర్లు సరే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టి దేవుడు ఇబ్బంది పెట్టంటే, ఓపెన్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 13 వర్సెస్ బిగినింగ్ ఫ్రమ్ 54. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54 నుంచి మనం చూసాం. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సోదరులు కాదా? ఇతని సోదరి మండలందరూ మనతోనే ఉన్నారు కాదా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 6, మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో కూడా 2వ వచనం నుండి 3వ వచనం 2-3. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చను? ఇతనికి ఇయ్యబడ్డ ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వల్ల ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకోవచ్చు ఆయన విషయమై. సో జేమ్స్, the brother of Jesus, our Lord Jesus, he is none other than, after Jesus he was born as a physically, biologically. యేసు ప్రభు వారు ఒకరే పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు. ఆయన తర్వాత నేను ఇంతకుముందు పనిచేసే టౌన్లో ఒక రోమన్ క్యాథలిక్ టీచర్, పాప రోమన్ క్యాథలిక్ స్కూల్లో పనిచేస్తున్నాడు. ఒకరోజు నాతో వాగ్వివాదం పెట్టుకున్నాడు. ఏంటి అని అంటే వాగ్వివాదము, మేరీ వర్జిన్, షీ ఈజ్ రిమైన్ యాజ్ వర్జిన్. కన్య మరియ ఆమె కన్య వలనే ఉన్నది, ఆమె తర్వాత ఎవరు సంతానము కలగలేదు. ఒకవేళ అలా పుట్టినట్లయితే నా గొంతు కోసుకొని చచ్చిపోతాడు. నీవెందుకు అయ్యా చచ్చిపోయేది నీవెందుకు? బైబిల్లో రాయబడ్డది అని చెప్పి బైబిల్ చూయించాను. మార్క్స్ వార్త 6:3, మత్తయి వార్త 13:55. 4 తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు కూడా ఉండి ఉండవచ్చు, ఒక 2 మనకు తెలియదు, వారి సంఖ్య రాయబడలేదు. మనం ఎంతో కాలం నుంచి మందిరానికి వస్తున్నాము. ఇది 13వ అధ్యాయంలో రాయబడ్డది. రోజుకు మనం 4 అధ్యాయాలు చదివితే 1189 అధ్యాయాలు గ్రంథంలో రోజుకు ఒక 4 అధ్యాయాలు చదివితే ఒక సంవత్సరంలో పూర్తి చేసుకుంటామంటే ఇది మన జీవితము, మన జీవనం, మన ఆహారం. యేసు ప్రభువు అన్నారు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. ఈ ఆహారం తింటే ఎప్పుడు ఎవరు చచ్చిపోరని చెప్పాడు. అరణ్యంలో పితరులు మన్నా తిని కూడా చచ్చిపోయారు. నేను ఇచ్చే ఆహారం తింటే ఎప్పటికీ చచ్చిపోయారు. ఈ దినం మనం యాకోబు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఆ పేర్లు ఏంటంటే, యోసే అంటారు, యోసేపు అని కూడా అంటారు. యాకోబు, యోసే, యూదా, సీమోను. మళ్ళీ చెప్తున్నాను, యాకోబు, యోసే, యూదా, సీమోను. సో ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు మీరు చెప్పండి. యేసు ప్రభువుకి ఎంతమంది సహోదరులు? చెప్పండి వాళ్ళ పేర్లు. చూసారా, మీరు ఎంత జ్ఞానం ఉంది మీకు. అసలు మిమ్మల్ని కాంపిటేటివ్ టెస్ట్ పంపించాలి. బైబిల్ క్విజ్లో లోన్సార్ 3వ సర్వీస్ వాళ్ళని పంపిస్తే వాస్తవంగా చెప్తున్నా, మీకున్నంత టాలెంట్ ప్రపంచంలో ఎవరికీ లేదు.
అంతే, మిమ్మల్ని పొగిడితే చాలు. సరే, ఎక్కడ ఉన్నాం మనం అంటే, మనం ఎప్పుడు మత్తయి సువార్త 13 చదవలేదా? ఎప్పుడు మార్క్స్ సువార్త 6 చదవలేదా? కాబట్టి సరే, అవన్నీ పక్కకు పెట్టి మనము కొంత సమయము యేసుప్రభు వారి సహోదరుడు యాకోబు గురించి కొంత ధ్యానం చేద్దాం. చరిత్రలో ఆయన ఒక హతసాక్షిగా మారిపోయాడు. మన ప్రభువును అపవాది ఎలా అయితే శోధించాడు, ఎత్తైనటువంటి స్థలములకు తీసుకొని వెళ్ళాడు. ఏమన్నాడంటే, నీవు దేవుని కుమారుడమైతే ఇక్కడ నుంచి దూకు. దేవుని వాక్యంలో రాయబడ్డది కదా, 91వ కీర్తన 11వ వచనంలో, నీ మార్గములన్నింటిలో ఆయన నిన్ను కాపాడకు, నిన్ను కూర్చాడు తన దూతలకు, నీవు కూడా దూకు, అద్భుతం చేయి, ఆశ్చర్యకార్యాలు చేయి. If you are son of God, you jump from here. It is the highest place. It is the pinnacle. ఇప్పుడు ఎక్కడో ఎందుకు, ఇది మన టవర్ ఉంది, దాదాపుగా ఇది 40 అడుగుల కంటే హైట్ ఉంటుంది. అక్కడ నుంచి దూకితే ఎవరైనా బ్రతారా? చెప్పండి. మన చర్చి ఆ పిల్లాకిల్ అంటే కదా, అక్కడ ఆ లాస్ట్ అటువైపు టవర్, లేక ఇటువైపు అయినా పర్వాలేదు. ఇటు కొంచెం తక్కువ ఉంది, అటు ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ యేసుప్రభు వారి సహోదరుడు కూడా అతను ఒక నాజీరైట్ అంట. అంటే బైబిల్లో ముగ్గురు నాజీరులుగా ఎంచబడ్డారు. ఎవరు వాళ్ళు? ఒక వ్యక్తి సమూయేలు, రెండవ వ్యక్తి సంసోను, మూడవ వ్యక్తి బాప్తిజం ఇచ్చు యోహాను. వారిద్దరి తలపై కత్తి ఎప్పుడు పెట్టలేదండి. ఎందుకంటే ద్రాక్షరసం ముట్టవద్దు, అంత ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. తర్వాత ఈ వ్యక్తి అని చెప్తారు బైబిల్ పండితులు, బైబిల్ సాంప్రదాయం, ట్రెడిషన్ సేస్ దట్ హి వాస్ ఎ నాజరైట్. అంటే ఆయన తను తాను దేవునికి ప్రత్యేకంగా సమర్పించుకున్నాడు అని ధర్మశాస్త్ర గ్రంథాన్ని తూచా తప్పకుండా పాటించాడు. అయితే ఒక దినము ఆయనను ఏం చేశారంటే తెలుసా, ఆయన ఎంతో ప్రార్థన పరుడట. ఆయనకున్నటువంటి ఒక పేరేంటి తెలుసా? ఎప్పుడైనా మీరు విన్నారో లేదో, ఆయన మోకాళ్ళట. ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా? ఆయన మోకాళ్ళు ఎలా ఉండేవట? ఎవరైనా ఎప్పుడైనా యాకోబు గురించి విన్నారా? వంటే మోకాళ్ళ వలె మొద్దుబారిపోయినాయట. చప్పట్లు కొట్టి మనం దేవుని బయలుదేరాం. క్యామెల్స్ నీ లేక క్యామెల్ నీస్, వంటే మోకాళ్ళు ఎలా ఎందుకు ఉంటాయి తెలుసా? ఎప్పుడైనా అది కూర్చోవాలంటే ఎలా ఎద్దైనా అంతే, మోకాళ్ళ పైన ఉండేది కూర్చుంటుంది. ఎందుకంటే చాలా ఎత్తైనటువంటిది కదా, చాలా ఎత్తుగా ఉంటుంది, దాదాపు 10-15 అడుగులు ఉంటుంది. అది ఎక్కాలంటే ఖచ్చితంగా అది కూర్చోవాలి. సో ఆయనకున్నటువంటి పేరేంటంటే అలాంటి ప్రార్థనా పరుడు హతసాక్షి అయిపోయాడు. ఏంటి అంటే, ఎత్తైనటువంటి స్థలంలో తీసుకెళ్ళి ఆయన కొట్టి చంపేశాడు. ఆ పై నుంచి కింద పడ్డాడు. ఆ కింద పడ్డ వెంటనే యెరూషలేములో ఉన్న దేవాలయంపై ఎత్తైన స్థానాన్ని తీసుకెళ్లి తోసేశాడు. కింద పడ్డ వెంటనే ఏం చేశాడు తెలుసా? మళ్ళీ కింద పడ్డటువంటి వ్యక్తిని బ్రతికున్నాడు అని చెప్పి శుద్ధి తీసుకొని కొట్టి చంపేశాడు. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు యొక్క సహోదరుడు యాకోబు. యేసుప్రభు తర్వాత ఇతనే పెద్దవాడు. ఎందుకంటే మనం 2 సువార్తల్లో చూసాము, యాకోబు, యోసే, యూదా, సీమోన్. ఇందులో 2 వ్యక్తులు మాత్రము ఉత్తరాలు కూడా రాశారు. ఎవరు వారు? యాకోబు, యూదా. మనం యూదా పత్రిక కూడా చూసాం. ప్రకటన కంటే ముందు ఉండేదే యూదా పత్రిక, తర్వాత యాకోబు కూడా. అయితే ఇతని యొక్క జీవితాన్ని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసినప్పుడు, ఇంతకుముందు ఎప్పుడు మీరు విని ఉండకపోవచ్చు, క్యామెల్నీస్ అని కూడా చెప్పొచ్చు. ఆయన మోకాళ్ళు, ప్రార్థనా పరుడు, నాజీరైట్. ఆయన తను తాను దేవుడికి సమర్పించుకున్నాడు. అయితే మరి అతనికి వచ్చినటువంటి సందేహం ఏంటంటే, ఇప్పటి వరకు మనం చూసాం 4 సహోదరులతో పాటు యాకోబు కూడా ఒకే కంచము, ఒకే మంచము, ఒకే చర్చి లేక సినగోగు పెరిగిందంతా నజరేతులో. ఎందుకంటే మనకు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అక్కడ మనం చూస్తే వారు పెరిగిందంతా కూడా నజరేతు అనే మాట మనం అక్కడ చూస్తాం. చాలా మందికి బహుశా తెలియకపోవచ్చు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి, 22-23 వచనాల్లో రాయబడింది. అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోదులకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెలిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి
నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలా. నజరేత్ అంటే లేక నజరేయుడు అంటే ఏంటి తెలుసా? ఏదో మంచి పేరు, విడుదల కాదు. తిరస్కరించబడము, రిజెక్టెడ్ వన్. ఇంకా మనం లూకా సువార్తలో కూడా చూస్తాము. అంటే ఆయన పెరిగినటువంటి ఆ ప్రాంతానికి మరలా తిరిగి వచ్చినట్టు లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 4వ అధ్యాయము 16వ వచనం ఒకటి మాత్రం చదువుతాం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతులకు వచ్చెను. తన వాడిన చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా ఆయన చేతికి ఇవ్వబడ్డు. ఆయన గ్రంథం విప్పగా చాలు 12 సంవత్సరాల వరకు సహోదరులతో కూడా కలిసి పెరిగాడు. ఒకే ధర్మశాస్త్రం చదివాడు. ఒకే మందిరానికి లేక సమాజ మందిరానికి వెళ్ళాడు. కానీ 12వ ఏటనే యేసుప్రభు వారు ఏం చేశాడు? బాలుడి ఎదిగి ఆత్మలో బలం పొందుచుండెను. దేవుని దయ అతని మీద ఉండెను. లూకా 2:40, లూకా 2:52. యేసు జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషులందు వర్ధిల్లుచుండెను. తల్లిదండ్రులు ఆయన కొరకు వెతికినప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా, డోంట్ యు నో దట్ ఐ యామ్ మై ఫాదర్స్ బిజినెస్? అమ్మ, నా కొరకు ఎందుకు వెతుకుతున్నారు? నేను నా తండ్రి పని మీద ఉన్నాను, మీకు తెలియదా? అయితే ఒక టైం వచ్చింది, యాకోబుకు అర్థం కాలే. యేసు ప్రభు ఎంత వయసులో పరిచర్యకు వచ్చాడు? ఇదే లూకా 3:23 అక్కడే ఉంది. చూడండి. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడి భౌతిక సంబంధమైనటువంటి తండ్రి కాడు, అయినప్పటికీ తండ్రిగా ఎంచబడ్డాడు. ఎందుకంటే లోకం కొరకు 30 సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉన్నారు. కానీ యాకోబుకు అర్థం కాలే. ఏంటి? వాట్ కన్ఫ్యూజ్డ్ జేమ్స్. అతను కన్ఫ్యూజ్ చేసింది ఏంటంటే కొండ మీద ఈ ప్రసంగం. ఆ టైంలో ఆయన లేడు. అంతా ధర్మశాస్త్ర ప్రకారమే బోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయటకు రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చానన్నాడు. మత్తయి 5వ అధ్యాయంలో. ఆయనకు అర్థం కాదు. శిష్యులు విన్నారు, ఇలా వినలే. అదే సమాజ మందిరానికి వెళ్తున్నాడు, అదే ధర్మశాస్త్రం చదువుతున్నాడు. కానీ ఒక సమయం వచ్చింది. ఏంటి అంటే ఆయన చేసే కార్యాలు, అద్భుతాలు, స్వస్థత చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. వాట్ కన్ఫ్యూజ్డ్ జేమ్స్. ఏంటి, నాకంటే కొంచెం పెద్ద ఈయనేంటి ఇలాంటి కార్యాలు చేస్తున్నాడు? ఆయన నమ్మకం కలిగి. ఎందుకంటే మొట్టమొదటిగా మనందరికీ తెలుసు ఏంటి, యూదులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ధర్మశాస్త్రం మాత్రమే కాదు, సైలెంట్ పీరియడ్ లో అనేకమైనటువంటి గ్రంథాలు వచ్చాయి. అందులో మిష్నా, MISHNA, మిష్నా అంటే ధర్మశాస్త్రంలో నుంచే తీసుకొని రాయబడ్డది అనమాట. అంటే విశ్రాంతి దినాన్ని మీరడానికి వీలు లేదు. విశ్రాంతి దినంలో ఈవెన్ సపోజ్ నా అంగి చినిగిపోయింది అనుకోండి, పాస్టర్ అని చెప్తా, ఏమని చెప్తా? ఓమా, ఈరోజు చర్చికి తీసుకెళ్ళాలి, ఈ షర్టు వేసుకోవాలి, దీన్ని కుట్టమని చెప్తా. మిష్నా ప్రకారము ఆ యొక్క విశ్రాంతి దినంలో సూదిలో దారం ఎక్కించడానికి కూడా లేదు. అలాంటిది ఈయన ఏం చేస్తున్నాడు? విశ్రాంతి దినమందు పరుపు తీసుకొని లేచి నడుమంటున్నాడు, గుడ్డివారికి చూపిస్తున్నాడు. ఏంటిది? వాట్ కన్ఫ్యూజ్డ్ జేమ్స్. అంత బాగానే ఉంది, మరి ఇదేంటి విశ్రాంతిని మీరుతున్నాడు? అక్కడ 11వ అధ్యాయం 54 నుంచి మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో అక్కడ రాయబడ్డ మాట ఏంటి? ఈయన వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి మరియ కాదా? ఇతని తండ్రి యోసేపు కాదా? ఇతని సహోదరుడు యాకోబు, యోసే, యూదా, సీమోను మనతో కూడా ఉన్నారు కదా, ఇతని సోదరిమణులు. ఈజ్ హి నాట్ ద సన్ ఆఫ్ కార్పెంటర్ జోసెఫ్? హౌ హి ఈస్ డూయింగ్ ఆల్ దీస్ మిరాకిల్స్, గ్రేటర్ థింగ్స్? వారందరూ అంటున్నారు. యాకోబు కూడా అర్థం కాలేదు. ఒక సమయం వచ్చింది. ఏంటి అంటే దగ్గర నుంచి గమనించాడు. అప్పుడు దేవుడి వాక్యంలో ఏమని రాయబడ్డది? యోహాను సువార్త 7:5, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. పైగా ఇవన్నీ కార్యాలు చేసినందుకు మనందరికీ తెలుసు, మనందరికీ బాగా తెలుసు ఏంటంటే కుటుంబంలో ఒక వ్యక్తి మంచి పని చేస్తే కుటుంబం అంతటికి గౌరవము, ఘనత.
కుటుంబంలో ఒక వ్యక్తి చెడ్డ పని చేస్తే కుటుంబం అతనికి అప్పటికి యేసుప్రభు వారి గురించి అంతటా వ్యాప్తి చెందింది. సిరియా దేశం అంతటా వ్యాప్తి చెందింది. యేసుప్రభు వారిని అరెస్ట్ చేశారు, పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్లారు, కయప దగ్గరికి తీసుకెళ్లారు. అంత మొత్తం బ్రదర్స్ అందరికి తెలిసిపోయింది. వారికి ఎలా ఉందంటే ఎంతో అవమానకరంగా. మనందరికి తెలుసు యేసుప్రభు వారు సిలువపై పడ్డప్పుడు వారి సహోదరులు ఎవరు కూడా అక్కడ లేరు కాబట్టి ఆ బాధ్యత, తల్లి బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? యోహానుకు అప్పచెప్పాడు. మనందరం ఏం చేస్తాము? ఈ గుడ్ ఫ్రైడే టైంలో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఆ మాట పెట్టుకుంటాం. ఎందుకంటే వారందరికీ అవమానంగా భావించారు. They felt it as shame. ఇలా చేసినటువంటి పనికి బట్టి మేమే సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే అరెస్ట్ చేశారంటే తర్వాత సిలువ మరణం ఎవరికండి చెప్పండి? క్రిమినల్స్కి. ఎవరికి? బందిపోటు దొంగలకు. అలాంటిది ఎవరికి ఇచ్చారు? సిలువ పైన యేసుప్రభువుకి ఇచ్చారు. వారికి అర్థం కాలేదు, యాకోబుకి అర్థం కాలేదు, యోసేపుకి అర్థం కాలేదు, యూదాకి అర్థం కాలేదు, సీమోన్కి అర్థం కాలేదు. Why this is happening like this? ఎందుకు మా సహోదరుడు ఇలా చేస్తున్నాడు? ఒక సమయం వచ్చింది, ఆయనే యెరూషలేము సంఘంలో ఒక పిల్లర్గా ఎంచబడ్డాడు. చప్పట్లు కొట్టి మనం దేవుని కనపరుస్తాం. ఆయన యెరూషలేము సంఘంలో ఒక ముఖ్యమైనటువంటి మూల స్తంభంగా ఉన్నాడు. చూడండి, టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది లెటర్ ఆఫ్ పాల్ టు ది గలేషియన్స్ చాప్టర్ 2 verse 9. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడ్డ కృపను కనుగొని చాలు. వారు ఎలా ఉన్నారంట? 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు, యోహాను, ఇంకొక యాకోబు ఉన్నారు. మీరు డు నాట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ ద నేమ్స్. ఆయన యోహాను సహోదరుడైన యాకోబు. ఆయన 12వ అధ్యాయం 1వ వచనంలో హేరోదు ఏం చేశాడు? He was slain, అంటే చంపేశాడు, ఖడ్గంతో వధించాడు అన్నమాట. సో ఇక and when James and Cephas and John who were acknowledged pillars, వారు తర్వాత యెరూషలేము కౌన్సిల్లో వారు ఒక ముఖ్యమైనటువంటి స్తంభములుగా ఎంచబడ్డారు. గొప్ప నాయకులు. అంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత ఉదాహరణకి అనుకుందాం, యాకోబు దగ్గరికి ఒకవేళ ఇప్పుడు టీవీ వాళ్ళు ఏమైనా నువ్వు యేసుప్రభు తమ్ముడమంట, నీ అనుభూతి ఎట్లా? మీ అన్న ఎట్లా ఉండేవాడు? ప్రార్థన చేసేవాడు. ఆయన ఉదయమే లేచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేవాడు. దేవుని వాక్యంలో రాయబడదు కదా, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన ఇంట్లో ఎక్కువ ఉండేవాడు కాదు. 1వ అధ్యాయం 35వ వచనం, ఆయన పెందలగడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఉంటాను. తండ్రి యోసేపు చనిపోయిన తర్వాత ఆ బాధ్యత అంతా కూడా ఎవరి మీద పడ్డది? చెప్పండి బిగ్గరగా. ఆయన ఏం పని చేయాలి? కుటుంబాన్ని పోషించాలి. 30 సంవత్సరాల వరకు 12వ ఏట యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. తర్వాత 12 నుంచి 30 సంవత్సరాల వరకు ఆయన తల్లిదండ్రులకు సహాయకరంగా ఉన్నాడు. మనం చూస్తాము యేసు ప్రభు చనిపోయే సమయానికి యోసేపు లేడు కాబట్టి యోసేపు యొక్క బాధ్యత యోహానుకు. భర్త లేడు, విధవరాలామె. ఎంతో కష్టపడ్డాడు, బహు పేదరికం. అందరు కలిసి కష్టపడితే తప్ప భోజనం కడుపులోకి రాదు. ఈ 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఆయన హి వాస్ ఎ కార్పెంటర్. తల్లిదండ్రులకు సహాయకరంగా ఉన్నాడు, కుటుంబ యజమాని బాధ్యత పోషించాడు. కానీ ఒక సమయం వచ్చింది, వారి సహోదరులకు తెలియదు ఈయన మెస్సియా అని, ఈయన క్రీస్తు అని, ఈయన దేవుని కుమారుడు అని తెలియదు. మా అందరిలాగానే అనుకున్నారు. కానీ ఒక సమయం వచ్చింది. ఒకరోజు మనందరికీ తెలుసు, యోహాను సువార్త 20వ అధ్యాయంలో తోమా అసలు నమ్మమంటే నమ్మనే లేదు. అలాగే
యాకోబు కూడా 20 అధ్యాయంలో మనం చూసాం. అక్కడ ఏమని రాయబడ్డాడు చూడండి, 20:24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిగుమానబడిన తోమగారితో లేకపోయాడు కనుక తగిన శిష్యుడు మేము ప్రభువును చూసిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కన ఉంచితేనే కానీ నమ్మలే. యాకోబు కూడా అలాంటి వాడు, అసలు నమ్మలేదు. కానీ ఒక దినం వచ్చింది, దేవుని వాక్యములు ఆయన పునరుత్థానం తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనము, లెటర్ ఆఫ్ పాల్ టు ది కొరింథియన్స్, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15:7. తర్వాత ఆయన యాకోబును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ ఒక దినము, మనందరికీ తెలుసు సాధు సుందర్ సింగ్ స్టోరీ, దేవుడు ఎవరు, అల్లానా, కృష్ణుడా, ఎవరైతే దేవుడు వారు నాకు కనిపించాలి, లేకపోతే నేను వాళ్ళ ఇంటి పక్కనే రైల్వే ట్రాక్, ఆ రైల్వే ట్రాక్ పైన కూర్చొని నేను చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటానంటే, సుందర్ సింగ్ నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. రక్షించబడిన కొత్తలో సాధు సుందర్ సింగ్ స్టోరీ చదివారు 18వ శతాబ్దంలో. ఆయన ఏమంటారంటే ఇండియన్స్ జీసస్ క్రైస్ట్ అంటారు. సుందర్ సింగ్ నీవు హింసిస్తున్న క్రీస్తు అంటే ఎవరు గొప్ప, వెలుగు రూపంలో ఆయన కనిపించినప్పుడు ఆయన యేసు ప్రభు నమ్మాడు. మనందరికీ తెలుసు. ఇప్పటికీ సాధు సుందర్ సింగ్ అంటే ఈ చారిత్రాత్మకమైనటువంటి సంఘానికి ఒకనొక సమయంలో సాధు సుందర్ సింగ్ గారు కూడా ఇక్కడ నుంచి ప్రసంగించాడు. చప్పట్లు కొట్టి మన దేవుని పరుస్తాడు. ఆయన క్రీస్తుని వ్యతిరేకించాడు, పాస్తల పైన పేడ పట్టాడు, న్యూ టెస్ట్మెంట్ చించాడు, కాల్చాడు, ఎగిరించాడు. రక్షించబడి ఎక్కడో పంజాబ్లో ఇక్కడికి వచ్చి మన చర్చిలో వాక్యం చెప్పాడని చరిత్ర చెప్తున్నది. మరొకసారి ప్రభువు మరిపరచడానికి చప్పట్లు కూడా దేవుడు చూపిస్తాడు. యాకోబు కూడా ఒకనొక దినం పడుకున్నాడు, ప్రభు కనిపించి జేమ్స్ అంటే చూశాడు. నేను క్రీస్తును అంటే ఆయన ఆశ్చర్యం, అరే సడన్గా మా బ్రదర్ కానీ ఎక్కడ కూడా నా బ్రదర్ అని చెప్పుకోలేదు. ఏమని చెప్తున్నాడు తెలుసా, దేవునికి దాసుని, క్రీస్తుకు దాసుని. డౌలోస్ అంటే దాసుడు, కురియోస్ అంటే ప్రభువు, లార్డ్ గ్రీకులో. సహోదరునిగా పరిచయం చేసుకున్నాడు. వాట్ కన్ఫ్యూజ్డ్ జేమ్స్, వాట్ కన్విన్స్డ్ జేమ్స్, ఈయన లోక రక్షకుడు మెస్సియా అని గమనించాడు. మనందరికి తెలుసు. ఎందుకంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక సమయం వచ్చింది పరిచర్యకు వచ్చినప్పుడు మత్తయి 3వ అధ్యాయంలో యూదాయ అరణ్యంలో బాప్తిజం ఇచ్చి యోహాను బోధిస్తూ ఉన్నాడు. అరణ్యంలో కేక వేయడం శబ్దము, అందరు వెళ్ళి బాప్తిజం తీసుకుంటున్నారు. అక్కడికి యేసు ప్రభు కూడా వెళ్ళాడు. వెళ్తే యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకున్నప్పుడు జరిగినటువంటి సంఘటన, ఆకాశము తెరవబడ్డయు, దేవుని ఆత్మ పావులుగా దిగి ఆయన మీదకి రావడము అనేక మంది చూశారు. బాప్తిజం ఇచ్చి యోహాను చూశాడు. ఆయన అన్నాడు యోహాను 1:29, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని. చప్పటి కొట్టి మనం దేవుని బయటపడుతుంది. ఆ సంగతి యాకోబుకి తెలిసింది. అమ్మో, ఈయన ఎవరో కాదు, ఈయన లోకానికి రానయ్యినటువంటి మెస్సియా క్రీస్తు అని నమ్మాడు. ఎందుకంటే మనందరికీ తెలుసు అనేక మంది బాప్తిజం పొందడానికి వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు ఎందుకంటే ఈయన చాలా స్ట్రాంగ్ అన్నమాట. హి వాస్ ఎ ఫారిసీ. మనందరికీ తెలుసు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు ఏమంటాడు తెలుసా, నేను 8వ దినమందు సున్నతి పొందాను. ఏమనుకుంటున్నారు మీరు? బెన్యామీను గోత్రికుడను, ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి గలవాడను. యేసు ప్రభు నేను ఎలా నమ్ముతాను? యాకోబు కూడా అలా నమ్మలేదు. చివరికి ఒక సమయం వచ్చింది, నమ్మాడు. యెరూషలేములో యేసు ప్రభు నమ్మిన తర్వాత ఆ యూదా జాతిలో అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి. ఎందుకంటే అక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఏంటంటే, జేమ్స్ ద లా ఆఫ్ గాడ్, యాకోబు దేవుని ధర్మశాస్త్రం. అక్కడ ఏమంటున్నాడు తెలుసా, యెరూషలేములో రక్షణ అంతా ఉచితంగా రాదు, అంత ఫ్రీగా రాదు, చాలా కష్టం. మీరు ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందుకోవాలి, అన్ని ఆచారాలు ఆచరించాలి. ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు అంటే ఆయన వాటన్నింటినీ ఖండించాడు. ఉదాహరణకు చూపిస్తారు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో ఆయన ఎంత ఖండించాడు. ఎందుకయ్యా మీరు ఇలా చేస్తారు? మనమైన మన పితరులైనా మోయలేనటువంటి భారం వారిపైన ఎందుకు పంపుతున్నారు? 13వ అధ్యాయము
13వ అధ్యాయంలో చూడండి, అక్కడ చాలా చక్కగా రాయబడ్డది. 15వ అధ్యాయంలో కూడా 15 చూసాం మనం. 15వ అధ్యాయంలో కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు చూసారా, అంత ఈజీగా రక్షణ కాదు అంటే. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే యెరూషలేము కౌన్సిల్లో చూడండి, అక్కడ 4వ వచనం చూడండి, వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారిని అపోస్తలులను పెద్దలను వారు చేర్చుకోండి, దేవుడు తనకు తోడైంది చేసిన వారు. అయితే చూడండి, అక్కడ పేతురు విన్నాడు ఒక విషయం ఏంటి అంటే, అన్యజనుల పైన కూడా చూడండి ఒక సిద్ధాంతం ఏంటి తెలుసా, పౌలు విశ్వాసం గురించి, యోహాను ప్రేమ గురించి, కానీ యాకోబు విషయం మన తర్వాత తెలిసి ఏంటంటే, అయా విశ్వాసం అందరికీ కూడా ఉంటుంది, దయాలు కూడా దేవుడు ఉన్నాయని నమ్మదు. అది కాదు విషయం. ఇక్కడ క్రియలు లేనటువంటి విశ్వాసము అబ్రహామును చూపిస్తాడు, ఏలియాను చూపిస్తాడు, రహాబును చూపిస్తాడు యాకోబు. అక్కడ తర్వాత ఏం చెప్తాడు, ఆ 15వ అధ్యాయం అంతా కూడా మనం ఒక్క మాటలో చెప్పాలంటే, ఎందుకయ్యా ఇంత భారం. చూడండి 15వ అధ్యాయంలో చూడండి, 15వ అధ్యాయము 11వ వచనం చూడండి, ప్రభువైన యేసు కృప చేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాం కదా, అలాగే వారు ఎందుకు మీరు ఇలాంటి, అక్కడ రాయబడినటువంటి మాట చూడండి 15వ అధ్యాయము, అక్కడ రాయబడినటువంటి మాట 19వ వచనం చూడండి, కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు విసిగిన దాన్ని, రక్తమును విసర్జించడం వారికి పత్రిక వ్రాసి పంపవాలని అభిప్రాయం. ఇక్కడ యెరూషలేము కౌన్సిల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే యాకోబు. చప్పట్లు కూడా మనం దేవుని వైపు చూస్తాం. అనేక మంది ఉన్నప్పటికీ పేతురున్నాడు, యాకోబు ఉన్నాడు, పౌలు ఉన్నాడు, ఇంకా యోహాను కూడా ఉన్నారు. వారందరూ ఉన్నప్పటికీ యాకోబు యెరూషలేము కౌన్సిల్లో ముఖ్యమైనటువంటి స్తంభంగా ఎంచబడ్డారని గలతీ పత్రిక 2:9లో మనం చూశాం. తర్వాత జేమ్స్ ద లైఫ్ ఆఫ్ గ్రేస్, యాకోబు ధర్మశాస్త్రం ప్రకారం పూజ తప్పకుండా చెప్పాను నేను, మనకు సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. విశ్రాంతి దినమందు అంటే మిష్నా అనే గ్రంథ ప్రకారం విశ్రాంతి దినమందు వ్యాపారం చేయడానికి వీల్లేదు, ఈవెన్ సూదిలో దానం ఎక్కియడానికి కూడా వీల్లేదు. కానీ యేసు ప్రభు వారు దాన్ని పూర్తిగా మార్చేశాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఏం చేశాడు, ఆ శనివారం దినాన్ని కాస్త ఆదివారం దినానికి మార్చాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆదివారం దినం అంటే ఆరాధన దినము. చప్పట్లు కొట్టి మనం దేవుని వెళ్తాం. అదే ప్రకారం యాకోబు కూడా చూడండి ఒక ముఖ్యమైన మూల స్తంభముగా ఉండి యెరూషలేము కౌన్సిల్లో తర్వాత ఏం చేశాడు, యాకోబు పత్రిక రాశాడు. అయా మనం ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు కూడా, ఎందుకంటే గలతీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడడు, ఒకవేళ అలా అయితే యేసు ప్రభు చచ్చిపోయింది వేస్ట్ అని 2వ అధ్యాయంలో చెప్తాడు. 3వ అధ్యాయంలో అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, యేసు ప్రభు సిలువ వేయబడ్డ సంగతి మీకు అనిపిస్తలేదా, ఎంత కళ్ళ కట్టినట్టు ఉన్నది కదా. 3వ అధ్యాయం 14-15 వచనాలు, క్రీస్తు మన నిమిత్తం శాపగ్రస్తుడయ్యాడు కదా, కర్స్డ్ ఈస్ ద మ్యాన్ హూ హ్యాంగ్స్ ఆన్ ద ట్రీ, మరణం మీద వేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు. మీకు అనిపించండి కదా సిలువ అని 3వ అధ్యాయంలో అంటాడు. క్రీస్తు ముద్రలు నా మీద ఉండవని చెప్తాడు. అయితే యాకోబు అంటాడు, ఏమంటే యాకోబు పత్రిక అంతా మీకు ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. దురాశ గర్భము ధరించి పాపమును కనుగా పాపం పరిపక్వమై ఆయన చెప్తాడు, అయ్యా మనం ఇలా ఉండాలి, పక్షపాతం చూయించొద్దు. ధనవంతులు కూడా వచ్చి పట్టు వస్త్రాలు, మంచి సన్నపునార వస్త్రాలు ధరించుకొని బంగారం పెట్టుకున్నటువంటి వ్యక్తితో ఇక్కడ కూర్చోవాలి, కూర్చుపైన కూర్చో, పేదవాడు వచ్చినప్పుడు అడుగుచో అక్కడ ఉండు. 2వ అధ్యాయం 1-3 వచనాలు చాలా చక్కటి మాట చెప్తాడు. 2వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదాం ఒకసారి. 2:5 2వ అధ్యాయం 5వ వచనం వేగంగా చదవండి. నా ప్రియ సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక 2:5,
ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంలో వారసులుగాను ఉండే దేవుడు. ఆంగ్లంలో అయితే రిచ్ ఇన్ ఫెయిత్ అనే మాట రాయబడి, ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారిని ఆ ధర్మశాస్త్రం అంతా పక్కకు పెట్టేసి జేమ్స్ ద లా ఆఫ్ గ్రేస్, లైఫ్ ఆఫ్ ఫుల్ గ్రేస్, ఆయన దేవుని కృపను పొందుకొని 2వ అధ్యాయంలో పేదలకు ఆ రక్షణ ఉన్నదని చెప్తున్నాడు. ఇంకా మనం 3లో అనేకమైన విషయాలు చూసాం. తర్వాత 3లో 4 గురించి చెప్తాడు, తర్వాత బోధ గురించి చెప్తాడు, జ్ఞానం గురించి. 4వ అధ్యాయం ఏమంటాడంటే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా. ఫ్రెండ్షిప్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ ఎనిమిటీ విత్ ద గాడ్. इस दुनिया से जो कोई दोस्त करना चाहते हैं वो खुदा ताला को दुश्मन बन जाता है. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవుడితో వైరమని మీరు ఎరగరా. ఎవడైనా ఈ లోక స్నేహం చేయకొనేలా వాడు దేవునికి శత్రువు అని 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. 4 అంటాడు, దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులను కృపను అనుగ్రహించును. తలలో వచ్చండి, ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ ఉదయకాలం ఆయన యాకోబు సహోదరుడు, యేసుక్రీస్తు వారి సహోదరుడు జేమ్స్, ద బ్రదర్ ఆఫ్ లార్డ్ జీసస్, ఆయన తన జీవితంలో నేను ఎలా నమ్మాడు, విశ్వసించి అనేకులకు నీ వాక్యం ఎలా చెప్పాడు, చెదిరిపోయిన 12 గోత్రాల వారికి ఎలా రాస్తున్నాడో నేను చూస్తున్నాను. అలా ఈరోజు ఒక్కొక్కరు కూడా ఆయన యాకోబు ఎలా హతసాక్షి అయిపోయాడు. నమ్మినటువంటి వారు భూలోకాన్ని తలక్రిందులు చేసే పరిస్థితి అపోస్తలుల కార్యం 17:6 ఉంటున్నది. మేము కూడా నమ్మినటువంటి వారుగా, నేనే మీ దేవుడను, మీరు నా సాక్షులు. యెషయా గ్రంథం 43:10. యాకోబు ఎలా అయితే తన మోకాళ్ళను మోకాళ్ళ వలె మార్చుకున్నాడు, మేము కూడా ప్రార్థన యోధుల వలె, వీరుల వలె వారికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.